నమస్తే, నేను మీ సతీష్. టార్గెట్ జగన్ గా కూటమి చేస్తున్నటువంటి కుట్రల్లో పావులయ్యారు ఈ రోజున వైఎస్ షర్మిల, వైఎస్ సునీత. మరి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి సునీత రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే వైఎస్ షర్మిల కూడా జగన్ ని టార్గెట్ గా చేసి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలను కావచ్చు, ఆరోపణలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర మెప్పు పొందడానికి లేదా ఆయన ఆడిస్తున్నటువంటి ఆ ఆటలో పావులుగానే వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది అంటూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చూపిస్తా ఉన్నారు. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది, మరి ఏం చెప్తారు వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలకి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌడ్ శిరీష గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఏంటి టార్గెట్ జగన్ గా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దింపినటువంటి ఈ రెండు అస్త్రాలు వైఎస్ సునీత, వైఎస్ షర్మిల అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ, ఏం చెప్తారు? జగన్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ లేదు. ఈ రోజు ఆయన కంప్లీట్ గా ఆయన టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. రాష్ట్ర తాలూకా అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలతో పాటు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో దాదాపు 25 సంవత్సరాలు అభివృద్ధిలో సంక్షేమంలో వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ నేమ్ ని ఈరోజు మళ్ళీ భారతదేశ పటంలో అలాగే ప్రపంచ పటంలో ముందుకు తీసుకెళ్లే పనిలోని ఒక 76 సంవత్సరాల వ్యక్తి రోజుకి 20 గంటలు కష్టపడుతూ ముందుకెళ్తున్నా తప్పితే ఇలాగా పనికి మాలిన పని లేని, అసలు మేము ప్రతిపక్షంగా కూడా ఈరోజు చూడని, మేమే కాదు ప్రజలు కూడా చూడలేక ఆయనకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అలాంటి వ్యక్తి మీద టార్గెట్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదండి. టార్గెట్ చేస్తున్నారు అని ఆయన భ్రమల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు సొంత రాష్ట్రం మీద కనీసం నమ్మకం లేని వ్యక్తి. అధికారంలో ఉన్నప్పుడు నమ్మకం లేదు ఆయనకి, అధికారంలో లేనప్పుడు అసలు నమ్మకం లేదు. దానికి ఉదాహరణ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ప్రజల్లోకి రావాలంటే విపరీతంగా భయపడే జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీకి వెళ్లాలంటే 2 వైపులా వీధుల్లోని ప్రజలందరూ తలుపు మూసుకొని ఇనుప కట్టడాల మధ్య, పోలీసులు పరదాల మధ్య జగన్మోహన్ రెడ్డి ఉండి, ఈ రోజు అధికారం పోగానే ఈ రోజు అమరావతి నుంచే కదా ఆంధ్ర రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంకి వెళ్ళి తలదాచుకుంటూ 15 రోజులకి 4 రోజులకి ప్రెస్ మీట్లు పెట్టడానికి వచ్చే జగన్మోహన్ రెడ్డికి అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నమ్మకం ఎక్కడుంది? ఆయన అధికారంలోకి వచ్చిందే తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని చేసిన లక్షల కోట్ల స్కాముల మీద, ఆయన మీద ఉన్న ఈడీ కేసులు అంటారా, సిఐడి కేసులు అంటారా, వాట్ ఎవర్ మేబీ, ఆ కేసుల నుండి బ్రతికినంత కాలం బెయిల్ మీద బయట దర్జాగా బ్రతకడానికి అనే ఒక కాన్సెప్ట్ ఆయనకు అధికారంలోకి వచ్చాడు. అంతకు మించి రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకి 1% కూడా ఎటువంటి నమ్మకం లేదు. దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఆయనకి లేదు. ఈ రోజు 24 గంటలు ఆయన టార్గెట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గాని, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గాని. అంతకు మించి కనీసం ప్రజల కోసం, ప్రజల పట్ల ఆయన అధికారంలో ఉండగా చేసింది లేదు. ఈ రోజు ఒక ప్రధాన ప్రతిపక్షంగా లేకపోయినా ఆయనే ప్రతిపక్షం. మాకు అడగమనండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చకపోయినా, ఎక్కడైనా ఏదైనా వర్గానికి, ప్రాంతానికి తప్పులు జరుగుతున్నా చాలా స్పష్టంగా ఆయన వచ్చి అడగొచ్చు, సమాధానం చెప్పే దమ్ముంది. ఒకవేళ మేము తప్పు చేస్తుంటే దాన్ని తప్పు నిజాయితీ ఒప్పుకునే ఇది ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. పైగా ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని చేసే రాజకీయం రాష్ట్రంలోని, ప్రపంచంలోని జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు చేయరండి. దానికి ఉదాహరణ, గత 5 సంవత్సరాలు టీడీపీలో ఉన్న మహిళా నాయకురాలను గాని, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఆడపిల్లల్ని గాని ఎదిరించిన ప్రతి ఒక్కరిని నీచంగా, అసభ్యంగా, అశ్లీలంగా ఈ రోజుకు ఉన్నాయండి. ఆ ఫేస్బుక్ పోస్టింగ్లు, ఆ తర్వాత ట్విట్టర్ పోస్టింగ్లు ఎక్కడికి వెళ్ళిపోలా. ఆడవాళ్ళని పెట్టి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసింది జగన్. కడప ప్రజల తాలూకా పరువుని తీసింది జగన్. మా అమ్మగారిది కడప జిల్లా. ఏ రోజు ఆడపిల్ల, ఈవెన్ శత్రువు ఇంట్లో ఆడపిల్ల ఇంటికి వచ్చి అడిగినా కూడా, ఆడపిల్ల వచ్చింది, ఆడబిడ్డ అడిగింది ఇచ్చేయండి అనే కడప జిల్లా తాలూకా ప్రజల ఆత్మాభిమానాన్ని, పౌరుషాన్ని నీచంగా పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే షర్మిల కావచ్చు లేదా సునీత రెడ్డి గారు కావచ్చు, వాళ్ళిద్దరూ కూడా చంద్రబాబు, లోకేష్ చేతుల్లో మౌత్ పీసుల్లా మారారు. నిత్యం ఇది జగన్మోహన్ రెడ్డి ఆస్తిలో వాటా కోసం షర్మిల ఈ రకంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆ మాట అనే ముందు, ఇదే జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉన్నప్పుడు ఇదే షర్మిల ఆడపిల్ల
ఆ రోజు ప్రతిపక్షంలో ఏమవుతుందని భయం లేకుండా 16 నెలలు జగలన్న వదిలిన బాణాన్నని ఎండల్లో మండుటెండల్లో వర్షంలో ఆడపిల్ల తిరిగిందండి వాళ్ళ అన్నని అధికారంలో తీసుకురావడానికి. అలా తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ తనకి పోటీ అవుతుందో చెప్పాను కదా, సొంత నీడని కూడా నమ్మని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం. ఆడపిల్లకు ఒక ఎంపీ పదవో ఒక ఎమ్మెల్యే పదవో ఇస్తే నీకేం అడ్డుగా ఉంటుంది? నీకు ఒక్క షర్మిలాయే కాదు, నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు దీక్షలు చేసినప్పుడు ఇదే సునీతారెడ్డి గారు నీ పక్క నుండి ఒక సోదరులుగా వారు నీ పట్ల కర్తవ్యం నిర్వర్తించారే. సరే, ఈ రోజు వీళ్ళు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి దీనికి సంబంధం లేదండి, ఆయన ఒక ఆడపిల్లగా అడుగుతున్నాను, నీ తండ్రి ఆస్తిలో నీ చెల్లికి మాట ఇవ్వడానికి నీకేంటి నొప్పి? నీ చెల్లి కూడా నీ తండ్రికి పుట్టిన బిడ్డే కదా. దాని మీద కూడా సొంత చెల్లి మీద వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో నా తండ్రికి పుట్టలేదని రాయించిన నీచాతి నీచమైన వ్యక్తి ఈయనేం మాట్లాడతాడండి? చంద్రబాబు నాయుడు గారితో 200 కోట్ల డీల్ కుదుర్చుకున్నారు సునీతారెడ్డి, షర్మిల. అందులో భాగంగానే ఈ ఆరోపణలు అన్ని చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పైన అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇంకొక మాట వాళ్ళే అడుగుతా ఉన్నారు. షర్మిల గారికి పెళ్ళై 30 ఏళ్ళు అయింది. ఆవిడ పెళ్ళైనప్పుడే రాజశేఖర రెడ్డి గారు ఆవిడ ఆస్తులు ఆవిడకి ఇచ్చేశారు. ఇప్పుడు అన్న ఆస్తుల వాటా కొరత ఈవిడ ఈ రకంగా పోరాటాలని చెప్పేసి అని ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లేలా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ వాదన. హక్కు ఉంటే ఆడపిల్ల అడుగుతుంది, హక్కు లేనప్పుడు అది బయట పెట్టు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడే రాసి ఇచ్చేసారు, ఇప్పుడు నీకు దానికి సంబంధం లేదని బయట పెట్టవయ్యా. అలాంటిది ఏమీ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి షర్మిల గారంటే ఎంత ఇష్టమో ఆ పార్టీ కాకపోయినా అందరికీ తెలుసు కాబట్టి ఈ రోజు ఎక్కడేం జరిగిన ఒక సామెత ఉంటుంది చూడండి, ఎద్దు ఈనిందా ఏదో అన్నట్టు ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారికి బురద పూయడమే పని అయిపోయింది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు కూడా అసలు ప్రజలు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి ఆయన సొంతింటి విషయాలు ఎందుకు ఈ రోజు షర్మిల గారినే ఒకవేళ మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు పావులు అనుకుంటే అమ్మాయి మా పార్టీలోనే ఉండేది కదా, ఎందుకు కాంగ్రెస్ కు వెళ్ళింది? కాంగ్రెస్ విభజించలేదు, అమ్మాయి మా పార్టీలోనే ఉండేది. అంతమంది వైసీపీ నుంచి మా పార్టీలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తాలూకు సిద్ధాంతాలు పద్ధతులు నచ్చక వాళ్ళందరినీ గౌరవంగానే తీసుకున్నాం. షర్మిలారెడ్డి గారిని మా పార్టీలో చేర్చుకుని నీ మీద యుద్ధం మేము చేయొచ్చు కదా. చెప్పాను కదండి, ఆడపిల్లల్ని ఉపయోగించి ఆడపిల్లల మీద రాజకీయం చేసే నీచ పద్ధతి ఈ రోజు తెలుగుదేశానికి లేదు, చంద్రబాబు నాయుడు గారికి అసలన్నా లేదు. ఆడపిల్లల తాలూకా చరిత్రల గురించి మాట్లాడింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ. ఈ రోజు అదే ఆడపిల్లలకు భయపడి అదంతా అబురదని చంద్రబాబు నాయుడు గారిని కూస్తున్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎటువంటి 5 సంవత్సరాల పదవిలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు సంబంధించి ప్రజల కోసం రాష్ట్రం కోసం ఏమీ చేయలేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పదవి నుంచి దిగబోగానే పక్క రాష్ట్రంలో భయపడి తలదాచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఉదయం 24 గంటలు ఆయన చేసే పని చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి బురద పుయ్యడమే. అయితే ఇక్కడ చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే జనాలు నవ్వుకుంటున్నారో లేదా అనవసరం, సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా పచ్చి అబద్ధాలని తనకి 11 మంది ఎమ్మెల్యేలని 4 ఎంపీలని గెలిపించిన ప్రజలు అలాంటి అమాయకులు అలాంటి వెర్రి వాళ్ళు ఇంకా రాష్ట్రంలో ఉన్నారేమో, వాళ్ళని కూడా నమ్మిద్దాం. రోజు పాడిందే పాడరా పాసిపల్లి దాసరని అబద్ధాన్ని జనాల ముందు తీసుకొస్తున్నారు తప్పితే రోజుకి ఆయన ఇంకా దిగజారిపోతున్నాడు. అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్ లో నేరుగా చంద్రబాబు నాయుడు గారి పైన ఒక ఆరోపణ చేశారు. ఏంటంటే సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయించి మా అమ్మ మా చెల్లి మీద వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడేలాగా పోస్టింగులు పెట్టించిందే చంద్రబాబు నాయుడు అంటూ ఆయన ఆరోపించారు. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి ఎప్పుడైనా నిజం వచ్చిందా? బాబాయ్ హత్యని గుండెపోటని చెప్పిన అబద్ధం చెప్పించి సాక్షి టీవీ అబద్ధండి నాది కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పినా రాష్ట్రంలోని స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా నమ్మరు. అలాంటి సాక్షి టీవీలో గుండెపోటు అని రాయించింది ఎవరు అంటే యాజమాన్యం తాలూకా పర్మిషన్ లేకుండా సాక్షి టీవీ రాస్తుందా? అలాంటి అబద్ధాలు చెప్పించింది జగన్మోహన్ రెడ్డి. నారాసుర రక్త చరిత్ర అని ఆ రోజు ఎన్నికల్లో గెలవడానికి సానుభూతి పొందడానికి చంద్రబాబు నాయుడు గారి మీద తోసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవగానే మరి అదే దాని మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎందుకు ముందుకు రాలేదు? అవసరం తీరిపోయింది, ఎన్నికల్లో గెలిచిపోయాము, ఆపేశాడు. ఏ పింక్ డైమండ్ అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బ్రహ్మణి దగ్గర ఎన్నో ఉందని అబద్ధాలు చెప్పించిన ఈ జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో రాగానే పింక్ డైమండ్ కేసు కూడా విత్డ్రా చేసుకున్నాడు. అంటే ఒక అబద్ధం జనాల్లో వదులుతాడు, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు, అవసరం తీరిపోయాక వెనక్కి వెళ్ళిపోతారు. ఇక మీరు అన్నారు ఈ రోజు ఒక అబద్ధాలు చెప్తున్నాడని, ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాంటి అవసరాలు లేవు. ఈ రోజు ఆయన 2 టార్గెట్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి. ఈ విజనరీ ముఖ్యమంత్రిగా ఈ రోజు హైదరాబాద్ ఎలాగైతే టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది ఆ చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఎవరు చెరపలేరు. ఈ రోజు అంతకు మించి అమరావతిని
రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రంలో 3 ప్రాంతాల్ని, ఉత్తరాంధ్ర, రాయలసీమ, అలాగే కోస్తా అన్నిటినీ కూడా ఈ రోజు ఆయన ముందుకు తీసుకెళ్లే విధంగా ఆ 2 టార్గెట్స్ గానే ఆయన రోజుకి 20 గంటలు పనిచేస్తున్నారు తప్పితే ఈ పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి గారి లాగా అబద్ధాలు చెప్పాల్సిన పని అసలు వాళ్ళ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకో అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు, కూటమి ప్రభుత్వానికి అంతకన్నా లేదు. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసును తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా కూటమి గాని ఒక అస్త్రంగా వాడుకునేటువంటి కుట్రలు పనుతా ఉంది. అందులో భాగంగానే సునీతా రెడ్డి గారితో మాట్లాడించడం కానీ, షర్మిల గారు మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ వెనకాతల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీలో ప్రిపేర్ అయిన స్క్రిప్ట్ నే వాళ్ళు చదువుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అధికారంలో ఉన్నాం, నిజంగా అస్త్రంగా మార్చుకున్నానంటే నిమిషాల మీద జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల పెట్టొచ్చు కదా. ఎలా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సాక్ష్యాలు లేని స్కిల్ డెవలప్మెంట్ కేసు అని ఒక 74 సంవత్సరాల పెద్ద ఆయన్ని 3 సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసి విజనరీ నాయకుడిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటా చంద్రబాబు నాయుడు గాని అర్ధరాత్రి బస్సులో ఉన్నప్పుడు నువ్వు అధికారంలో ఉండగా బస్సు చుట్టూ చేరి ఆయనకి ఇబ్బంది పెట్టి రోడ్డు జర్నీలో తీసుకెళ్లి ఇబ్బంది పెట్టి 53 రోజులు జైల్లో ఉంచిన నువ్వు నిజంగా నీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలంటే ఈ రోజు రాష్ట్రంలో కాదు కదా, దేశంలో కాదు కదా, నీ మాట నమ్మేవాడు, నీ మొహం చూసేవాడు ఎవరు లేడు అనుకున్నప్పుడు నేను తీసుకుని లోపల మేము పెట్టొచ్చు కదా. కక్ష రాజకీయాలు, రివెంజ్ రాజకీయాలకి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. అవి మొదలు పెట్టింది, అది జనాల దృష్టిలోకి తీసుకెళ్లింది. దళితుల్ని, ఎస్టీల్ని, ఓసీని కులపరంగా, మతపరంగా ఒకరినొకరు తిట్టించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఈ రాష్ట్రం మాకు సేఫ్ కాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మేము ఈ రాష్ట్రంలో ఉండకూడదు, మా పిల్లల్ని ముందు పంపించేయాలి, వాళ్ళ ద్వారా మేము వెళ్ళిపోవాలని ఎన్ని వందల తల్లిదండ్రులు, వేల తల్లిదండ్రులకి అభద్రతా భావాన్ని కలిగించింది ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నేను చెప్పాను కదండి, ఆయన నోట్లోంచి నిజం రాదు. ఒక పింక్ డైమండ్ గాని, ఒక బాబాయ్ హత్య గాని, తల్లి గురించి గాని, చెల్లి గురించి గాని ఈ రోజు మాట్లాడే ప్రతి మాట ఫేక్. అలాంటి ఫేక్ వాళ్ళవి ఇంకా ప్రెస్ మీట్లు పెడుతున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ పనికి మాలిన మాటలు ప్రజల్లోకి తీసుకురావడం కూడా మా కూటమి ప్రభుత్వానికి ఒక శుద్ధ వేస్ట్ టైం అండి. అంటే ఫైనల్ గా చెప్పండి మేడం, అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దాదాపు 7 ఏళ్ళు అయిపోయింది. ఒక జీడిపాకం సాగినట్లుగా సాగుతా ఉంది. కానీ ఆ కేసులో మొదటి నుంచి ఒంటరి పోరాటం చేస్తా ఉన్నారు సునీత గారు. మరి ఇటీవల కోర్టులో జరిగినటువంటి పరిణామాలని తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తుంది? అలాగే మరి మొన్న షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అన్నా అన్నటువంటి పదానికే కళంకం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి ఆయనేమో సొంత చెల్లెళ్ళని తప్పితే మరి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఆయన పిలుస్తా ఉంటారు. ఎలా చూస్తారు? ఏ అక్క చెల్లెమ్మలండి? మద్యపాన నిషేధం చేస్తాను అని ఆయన మాట్లాడిన మాటలు వీడియోస్ ఒకసారి వెయ్యండి. ఆ మద్యపాన నిషేధం కాస్త చెయ్యకపోగా కల్తీ బ్రాండ్లు, ఊరు పేరు తెలియని, ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారో, ఏ నీటితో ఏ రసాయనాలతో తయారు చేస్తున్నారో తెలియని కల్తీ బ్రాండ్లు నుంచి అక్క చెల్లెమ్మలని నెత్తి మీద చెయ్యేసి ముద్దు పెట్టుకున్నట్టు కాకుండా ఆ అక్క చెల్లెమ్మల తాలూకా భర్తలు, వాళ్ళ తాలూకా ఆరోగ్యాలతో వాళ్ళ కిడ్నీలు, లివర్లు చెడిపోయి చనిపోయిన వాళ్ళందరూ ఈ రోజు హాస్పిటల్ అనారోగ్యం తిరుగుతున్న వాళ్ళందరూ అక్క చెల్లెమ్మల తాలూకా పాపం ఈ జగన్మోహన్ రెడ్డిదే. ఇక వైఎస్ షర్మిల, వైఎస్ విజయం కాదు. ఒక్క మాట అంటే ఈ రోజు నేను కూటమి ప్రభుత్వం శాసనసభ్యురాలుగా మాట్లాడట్లేదు. కనీసం ఒక సమాజం పట్ల అవగాహన ఉండి ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అవలోకనం చేసుకునే ఒక సాధారణ పౌరురాలుగా అడుగుతున్నాను. వైఎస్ వివేకానంద రెడ్డిది హత్య, అది నిజం కదా, అందరికీ తెలుసు. నెంబర్ 1, ఆ హత్యలోని సాక్షులుగా ఉన్నవారు గత 7 ఏళ్లుగా రకరకాల విచిత్రమైన పరిస్థితుల్లో చనిపోతున్నారు, చంపబడుతున్నారు. అది నిజం, ప్రజలు చూస్తున్నాం. ఒక కేంద్ర సంస్థ అయిన సిబిఐని ఒక్క రాష్ట్ర సంస్థ అయినా పోలీస్ వ్యవస్థ ఎందుకు ఆపగలిగిందో, ఆపే శక్తి ఉందా లేదా అన్నది కూడా ప్రజలందరూ చూశారు. దీనిలో ఒక్కటేనండి, పైవాడు ఎవరో కాపాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న ఆ అమ్మాయి ఎవరు, ప్రత్యూష హత్య ఎప్పుడో 24 సంవత్సరాల తర్వాత అలాగా అండి వచ్చేది. ఈ లోపల సిద్ధార్థ రెడ్డి చనిపోయి ఉంటే వాడు హ్యాపీగా చనిపోయి ఉండేవాడు కదా. అంటే ఒక సాక్షి బ్రతుకుండగా, ఒక నిందితుడు బ్రతుకుండగా అతనికి శిక్ష వేయకపోతే ఆ తర్వాత వచ్చిన ఆ జడ్జిమెంట్ కి దానివల్ల విలువ ఏముంటుంది? 24 సంవత్సరాలుగా ప్రత్యూష తాలూకా తల్లి పడిన బాధకి ఎక్కడ విలువ ఉంది? ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె. సాధారణంగా అందరూ అంటారు ఆడపిల్లలకి తండ్రి అంటే ప్రేమ, ఒక్కగానొక్క కూతురు. తండ్రిది నిజంగా గుండె నొప్పి అని నమ్మింది, కానీ అక్కడికి వెళ్ళి ఆయన తాలూకు శరీరం, ఆ చుట్టుపక్కల రక్తాలు చూశాక డౌట్ వచ్చి ఆ అమ్మాయి దానికి పోస్ట్ మార్టం చేస్తే నిజాలు తెలిసాయి. అది తల్లి సొంత కూతురే చంపిందని అబద్ధాలు ఆడించాడు కదండి. కూతురు చంపించింది, అల్లుడు చంపించాడు, ఆయనకి ఎవరో ఉన్నారని బాబాయ్ పరువు తీశాడు కదండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద పెడుతున్నారా?
ఒకవేళ వాళ్ళు కలుసున్నా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు న్యాయం చేయండి అని కలుస్తున్నారు. కానీ వివేకానంద రెడ్డి గారి కేసులో జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మేం బ్రతుకుండగా ఆయన వస్తుందో లేదో తెలియదు. కానీ ఆ జడ్జిమెంట్ మీద భారతదేశ న్యాయ వ్యవస్థ తాలూకా నీతి నిజాయితీ మాత్రం ఆధారపడి ఖచ్చితంగా ఉన్నాయి. నో డౌట్. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజకీయ పలుకుబడి ఉపయోగించో లేకపోతే డబ్బులు ఉపయోగించో నేరస్తులు న్యాయస్థానాల నుంచి తప్పించుకుంటారా లేదా అన్నది వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ద్వారా నిరూపణ అవ్వబోతుంది. ఎంత పోరాటం చేస్తుందండి ఒక ఆడపిల్లగా, తండ్రిని ఇష్టపడే ఆడపిల్లగా. ఈ రోజు మేమే కాదు, రాష్ట్రంలో ఉన్న ఇలాంటి ఎంతో మంది కూతుర్లు ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. హత్య జరిగింది వాస్తవం, హత్యలో ఉన్న వాళ్ళందరూ ఒకరు చనిపోతున్నారు వాస్తవం, హత్య చేయించిన వ్యక్తి, చేయమని చెప్పిన వ్యక్తి ఈరోజు కళ్ళెదురుగా నిల్చున్నది వాస్తవం. కడప జిల్లాతో నాకు సంబంధం ఉంది, నా తల్లి కడప జిల్లా. ఈ రోజు ఒకటే మాట్లాడుతున్నాను, కడప జిల్లా వాసులు ఎలా వేశారు అవినాష్ రెడ్డికి ఓటు. సొంత చెల్లెళ్ళు ఇద్దరు నా తండ్రిని చంపించింది వీళ్ళే అని చెప్తుంటే కూడా మీరు నమ్మకుండా వేశారే. మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇలాంటివి కలిగితే మీరు ఊరుకుంటారా? కడప జిల్లా అంటే ఒక పౌరుషం ప్రతీక. 23 జిల్లాల్లోని కడప జిల్లాని ప్రత్యేకంగా అనుకుంటాం. ఆడపిల్లల జోలికి వెళ్ళరు, శత్రువు కూతురైన అలాంటి జిల్లాలో పుట్టి ఈ రోజు ఆడవాళ్ళ గురించి నీచంగా నిష్ఠూర అసభ్యంగా మాట్లాడిస్తూ అధికారంలో ఉన్న ఈ వైసీపీ పార్టీ, సొంత చెల్లెళ్ళు కూడా వాళ్ళ తాలూకా క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసిన వైసీపీ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎలా ప్రశ్నిస్తారండి? అయితే ఒకటి మాత్రం నిజం, విక్రమార్క వేతాల కథలు అందరికి తెలుసు. సమాధానం తెలిసి చెప్పితే తల 1000 వరకు లొక్కుతుంది, సమాధానానికి ఆన్సర్ చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలుగా ఇంత పెద్ద నేరస్తుడు బెయిల్ మీద ఎలా ఉండాలన్నది ఎవ్వరికి అర్థం కాని ఒక పజల్. మరి ఎలక్షన్లు వస్తే చిన్న రౌడీ షీటర్ గా ఉన్న వాళ్ళు, ఏంటది బైండ్ ఓవర్ ఉన్న వాళ్ళు కూడా రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళాలి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇన్ని సంవత్సరాలు బయట ఉంటున్నాడు? ఎవరు కాపాడుతున్నారు? ఆయన వెళ్తాడో వెళ్ళడు? గతంలోనే సీఎం గా కాబట్టి నేను కోర్టులకు వెళ్ళను అన్నాడు. సరే, సీఎం గారికి ఏదన్నా ఒక రిలాక్సేషన్ ఉందేమో, కానీ మేము చదువుకున్న భారత రాజ్యాంగంలో ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, సీఎం అయినా, పిఏ అయినా న్యాయస్థానానికి ఒక్కరే. వారు న్యాయం చేస్తే న్యాయస్థానానికి రావాల్సిందే, తప్పు ఒప్పుకోవాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. ఒక లాలూ ప్రసాద్ యాదవ్ గారు, ఒక కేజ్రీవాల్ గారు, ఒక కల్వకుంట్ల కవిత దీనికి ఉదాహరణలు. కనిమొళి ఆయన ఒక ఎంపీ. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ ఎందుకు అప్లికబుల్ అవ్వట్లేదు? వీటన్నిటికీ సమాధానం మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. వివేకానంద రెడ్డి గారి కేసులో సునీత గారికి జరుగుతుంది న్యాయమో అన్యాయమో మాకు తెలియట్లేదు, కానీ ఆ కేసు మీద మొత్తం భారతదేశ న్యాయ వ్యవస్థ యొక్క నిజాయితీ ఆధారపడి ఉంటుందండి. తర్వాత ఒకవేళ ఉన్న తేడా జరిగితే ఎవ్వరు కోర్టులకు ఎక్కరు, ఎందుకంటే న్యాయం జరగదు అని అర్థమయ్యి. థ్యాంక్ యూ అండి. Please subscribe to Leo News for more videos.